నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. మన భూమి గుండ్రంగా ఉంది, ఒక గోళం లాగా ఉంది. ఇట్స్ అ స్పియర్. అఫ్ కోర్స్ స్పెసిఫిక్గా ప్రిసైజ్గా స్పియర్ ఏమీ కాదు, రాదర్ ఒక జియోయిడ్ షేప్లో ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే భూమధ్య రేఖ ఈక్వేటర్ దగ్గర ఏమో కొంచెం బల్జ్డ్ అవుట్ బయటకు వచ్చినట్టు ఉంటుంది, పోలార్ రీజన్స్ దగ్గర ఎవరో ఇలా నొక్కేసినట్టు ఉంటుంది అనమాట. బట్ ఏది ఏమైనా సరే ఎర్త్ ఇన్ వన్ వే కెన్ బి రిఫర్డ్ టు యాజ్ అ స్పియర్. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి మీద ఉన్న అందరూ కూడా సేమ్ టైంని ఫాలో అవ్వట్లేదు. ఒకళ్ళకి పొద్దునైతే ఇంకొకళ్ళకి రాత్రి, ఒకళ్ళకి మధ్యాహ్నం అయితే ఇంకొకళ్ళకి సాయంత్రం, ఒకళ్ళు గుర్రు పెట్టి నిద్రపోతే ఇంకొకళ్ళు గుస్సాయించి ఇంకోళ్ళ మీద కోపంతో చూస్తున్నారంట. సో మరి భూమి మీదే టైం ఒకలా లేనప్పుడు చంద్రుడిని భూమికి సంబంధించి రెండు టైమ్స్ని కలిపేసి మూన్ మీద ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారు? అర్థం కాలేదా? నేను మళ్ళీ కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. చంద్రుడు భూమి చుట్టూతో తిరగడానికి సుమారు 27 రోజులు పడుతుంది. రెవల్యూషన్ ఫర్ మూన్ అరౌండ్ ద ఎర్త్. చంద్రుడు తన చుట్టూతో తిరగడానికి అంటే ఒక న్యూ మూన్ నుంచి ఇంకో న్యూ మూన్ రావడానికి సుమారుగా 29 రోజులు పడుతుంది. మరి ఆ లెక్కన ఎర్త్కేమో రొటేషన్కి 24 అవర్స్ సరిపోతుంది, మూన్కేమో 29 ఎర్త్ డేస్ పడుతుంది. జాగ్రత్తగా మంచి ఎర్త్ అవర్స్ కాదు, ఎర్త్ డేస్. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ 24 గంటలు చాలు, కానీ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికే 29 రోజులు పడుతుంది. సో ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆస్ట్రోనాట్ మూన్ మీదకి వెళ్ళినా సరే అక్కడ జరిపే ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి, రీసెర్చ్కి సంబంధించి, టైంకి సంబంధించి ఇక్కడ దాంతో ఎలా కోఆర్డినేట్ చేస్తారు? మన ప్రపంచం మొత్తానికి యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం యూటీసీ అని ఒకటి ఉంది. మనం యూటీసీ కన్నా ముందుంటే యూటీసీ +2, యూటీసీ +530. యూటీసీ +530 అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం అని అర్థం అనమాట. అలా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే మనం ఆల్ ఆఫ్ అస్ పొద్దున్న లేచి బయలుదేరి అమెరికా వెళ్ళిపోయినా లేదా అమెరికా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినా మనకి టైంతో పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కడికక్కడ మనం వాచెస్ని అడ్జస్ట్ చేసుకుంటే చాలు. బట్ మూన్తో అలా చేయలేం కదా. అందుకని మూన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక మహత్కరమైన కార్యం చేయాలి అని అనుకుంటుంది. ఆ మహత్కరమైన కార్యం ఏంటంటే మనం మూన్ మీద అటామిక్ క్లాక్లను పెట్టేసి, అటామిక్ క్లాక్ అంటే ఏంటని ఇప్పుడు మీరు నన్ను డౌట్ అడగండి. ఎందుకనంటే ఆల్రెడీ అటామిక్ క్లాక్కి సంబంధించి రీసెంట్గానే మనం ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో చేసాం. మీరు ఇది కనుక ఆల్రెడీ చూస్తున్నారు అనుకోండి, వెల్ అండ్ గుడ్, నథింగ్ టు వరీ. చూడలేదనుకోండి, వీలైతే ఇక్కడ కార్డ్స్లో దాని లింక్ ఇస్తాం, లేదా కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో దాన్ని లింక్ ఇస్తాం. ఒకవేళ కుదరకపోతే కనుక మీరు అప్టెక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రీసెంట్గా ఏదైతే అటామిక్ క్లాక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఉందో దాంట్లో చూసేయండి. సో ఏది ఏమైనా సరే, సో ఇప్పుడు మరి మూన్ మీద అటామిక్ క్లాక్స్ పెడితే దానికి తగ్గట్టుగా ఎర్త్ని మళ్ళీ కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు అక్కడేమో లూనార్ కోఆర్డినేటెడ్ టైం ఎల్సిటీ ఉంటుంది, ఎర్త్ మీదేమో యూటీసీ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు చేయాలి? ఇలా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్లియర్ చేశారో, బికాస్ ద క్వాలిఫికేషన్ రేట్ ఈస్ వెరీ వెరీ లో. రాసిన వాళ్ళతో పోల్చుకుంటే క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఏది ఏమైనా సరే మీ అందరూ కూడా మీ బెస్ట్ ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఇఫ్ యూ రియలీ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్, మీరు నిజంగానే మీ బెస్ట్ ఇచ్చాము అని అనుకుంటే కనుక బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ అన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ ఏదో ఒక రూపంలో వస్తుంది. అది గ్రూప్ 1 అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ కమ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్. సో ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ అన్ ఎఫిషియంట్ వే. దీనిలో వచ్చిన ఎక్స్పీరియన్స్ని, మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. సో మీ ప్రిపరేషన్ అయితే ఆపకండి, మీ జర్నీని అయితే ఆపకండి. యాజ్ మహర్షి సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. ఇన్ ద వెరీ సేమ్ వే ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, క్లియర్ అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ కామా అనమాట. సో ఏది ఏమైనా సరే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. విషింగ్ ఎవ్రీవన్ హార్టీ కంగ్రాచులేషన్స్ హూమ్స్ ఎవర్ హ్యాస్ క్లియర్డ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. అండ్ అలానే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అలానే నాట్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ క్లియర్డ్ ఇట్, అందరికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరందరూ కరెక్ట్గానే ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఎక్కడో తేడా కొడుతోంది అని మీకు అనిపిస్తే కనుక మీకు తెలిసిన వాళ్ళతో కానీ, లేదు ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చారు, లేదు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అలా ఉంటే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ గైడెన్స్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్. సో అందుకని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి గైడెన్స్, వాళ్ళతో మాట్లాడండి, మీ ప్రాబ్లమ్స్ అన్నిటి సార్ట్అవుట్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి. దానికి అందరికన్నా ముందు సాయం చేసుకోవాల్సింది మీకు మీరే. దాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అప్టెక్ జాబ్స్ ప్రతి కోర్స్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. సో దాన్ని మిస్ చేసుకోవద్దు. ఒకవేళ వీడికి సంబంధించిన డౌట్ ఉంటే 9133449696కి అయితే కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, యూటీసీ యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం, ఎల్టీసీ లూనార్ కోఆర్డినేటెడ్ టైం, వీటి గురించి తెలుసుకుంటూ మూన్ మీద ఒకవేళ క్లాక్ పెడితే అది ఎర్త్తో ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసేసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు మన ఈ టైమ్ జోన్ ఆన్ మూన్, చంద్రుడి మీద సమయానికి సంబంధించి ఒక జోన్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఐరోపా అంతరిక్ష సమాఖ్య లేదా ఐరోపా అంతరిక్ష సంస్థ ఒక మహత్కరమైన కార్యాన్ని చేయాలి అనుకుంటోంది. అండ్ అదేంటంటే యూనివర్సల్ టైం కీపింగ్ సిస్టమ్ ఏదైతే మన భూమి మీద ఉందో అలాంటిది ఒకటి చంద్రుడి మీద పెట్టాలి అని అనుకుంటుంది. అండ్ దట్ ఈస్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇది నిజంగా అవసరమా? ఎలాంటి ఛాలెంజెస్ మనకు వచ్చే అవకాశం ఉంది? అసలు ఎందుకు మనం ఒక లూనార్ కోఆర్డినేటెడ్ టైంని అక్కడ పెట్టాలి? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే భూమి మీద అంటే మనుషులు ఉన్నారు కాబట్టి మనుషులకి సమయంతో చాలా పని ఉంది కాబట్టి మనందరం ఈ టైం కీపింగ్ వాచ్ కీపింగ్ ఇదంతా చేస్తున్నాము. చంద్రుడి మీద మనుషులే లేరు కదా, మనం అసలు అక్కడ ఏమీ చేయట్లేదు కదా ప్రస్తుతానికి. మరి అలాంటప్పుడు మూన్ మీద ఎందుకు టైం కీపింగ్ లేదు వాచ్ కీపింగ్ పెట్టాలి అని? ద మూన్ ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. మనందరికీ తెలుసు చంద్రుడు ఒకే ఒక చంద్రుడు ఉన్నాడు భూమికి. సో భూమికి ఉన్న ఏకైక ప్రాకృతిక గ్రహం ద వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఈజ్ మూన్ అనమాట. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అండ్ నైట్ సైకిల్ విచ్ లాస్ట్ అబౌట్ 29.5 ఎర్త్ రేస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఎర్త్ అనుకుందాం, ఇది నా ఫేస్ అనుకుందాం. నేను ఇట్లా తిరగడానికి నేను ఎర్త్ని ఇప్పుడు ఓకే 24 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ నేనే మూన్ అనుకుందాం, ఇప్పుడు నేను మూన్ నా ఫేస్లో ఉందనుకుందాం, ఇప్పుడు నేను తిరగాలి. సో ఇప్పుడు మూన్ లాగా నేను ఇలా తిరగాలి అని అంటే 24 అవర్స్ కాదు 29.5 డేస్ పడుతుంది. అంటే సుమారుగా 29.5 రోజులు భూమి మీద. అంత అంటే ఒక నెల అనుకోండి, భూమి మీద ఒక నెల అయితే ఎంత అవుతుందో అంత సమయం చంద్రుడికి తన చుట్టూ తను తిరగడానికి టైం పడుతుంది. సరే పోనీ భూమి చుట్టూతో చంద్రుడు ఎంతసేపు తిరుగుతాడు అని అంటే సుమారు 27 రోజులు. సో భూమి ఇది అనుకుంటే చంద్రుడు ఇలా తిరగడానికి సుమారు 27 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి సుమారుగా 4 రోజులు అనమాట. అంత టైం పడుతుంది. అందుకే మనం ఎప్పుడు మూన్కి అవతల వైపుని చూడలేము. సో ఏది ఏమైనా సరే ఈ మూన్ మీద ఒక డే అండ్ నైట్ సైకిల్ 29.5 ఎర్త్ డేస్ ఉంటుంది. సో ఆ లెక్కన మరి డే మనం ఇక్కడ ఎర్త్ పరంగా టైం పరంగా కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టు కదా. బట్ ఆ ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేయాలి? కరెంట్లీ ద టైమ్ ఆన్ ద మూన్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ యూనివర్సల్ టైమ్ కోఆర్డినేషన్ విచ్ ఈస్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ UTC విచ్ ఈస్ ద సేమ్ టైమ్ కీపింగ్ సిస్టమ్ యూజ్డ్ ఆన్ ఎర్త్. సో ప్రస్తుతం చంద్రుడి మీద ఏ రీసెర్చ్ మిషన్ జరిగినాయి? ఇప్పుడు ఉదాహరణకి చంద్రయాన్ 3 అక్కడ ఉంది, రోవర్ ఉంది, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ ఉంది. సో ప్రజ్ఞాన్ రోవర్ అవ్వచ్చు, విక్రమ్ ల్యాండర్ అవ్వచ్చు, అలానే జాక్సాకి సంబంధించి నాసాకి సంబంధించి ఏవైతే రోవర్లు అక్కడ తిరుగుతున్నాయో లేదు ఏవైతే ల్యాండర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ టైం ప్రకారం పనిచేస్తున్నాయి? మనం ఏదైతే భూమి మీద యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం UTCని ఫాలో అవుతున్నామో ఆ టైంని ఫాలో చేస్తున్నాయి. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి మళ్ళీ UTC అంటే ఏంటి అని. మన ఇందాక స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఒకళ్ళకి పొద్దున అయితే ఇంకొకరికి రాత్రి అవుతుంది, ఇంకోటి మధ్యాహ్నం అయితే ఇంకోటి సాయంత్రం అవుతుంది, ఇంకోటి రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతుంది, ఇంకోటి మధ్యాహ్నం మంచిగా గుప్పెడు భోజనం కడుపులో వేసుకుంటున్నారు అని. సో ఆ విధంగా చూసుకుంటే ఈ పర్టికులర్ థింగ్ని UTC0 మనం ఇంటర్నేషనల్ డేట్లను లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అని పిలుస్తుంటామా. సో అదనమాట. దీని ప్రకారం మనం భూమి మొత్తం కూడా టైంని అకార్డింగ్లీ చేసుకుంటున్నాం. ఇటువైపు ఉంటే UTC+1 + ½ an hour లేదా UTC+5 UTC+5.5 అని పిలుస్తారు. UTC+5.5 అంటే మన టైం అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇటువైపు వెళ్తే UTC- అని పిలుస్తారు. ఇదే టైంని మనం ప్రస్తుతం మూన్ మీద కూడా యూజ్ చేస్తున్నాం. కానీ ఒక కోఆర్డినేటెడ్ లూనార్ టైం అనేది ఉండాలి, ఒక LTC ఉండాలి. ఆ విధంగా ఉంటే కనుక మూన్ మీద భవిష్యత్తులో మనం ఒకవేళ అక్కడ కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసినా, అక్కడ మనుషులు ఉండడం ప్రారంభించినా, లేదు మనం ఏదైనా రీసెర్చ్లు చేపట్టినా అన్నిటికీ కూడా ఆ సమయాన్ని ఉపయోగించాలి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. టు డిసైడ్ LTC ఇప్పుడు లూనార్ కోఆర్డినేటెడ్ టైంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా కనీసం ఒక 3 అటామిక్ క్లాక్లని చంద్రుడి యొక్క ఉపరితలం మీద పెట్టాలి. అట్లీస్ట్ 3 అటామిక్ క్లాక్స్ హ్యావ్ టు బి ప్లేస్డ్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. లూనార్ సర్ఫేస్ అంటే మూన్ సర్ఫేస్ అని అర్థం. దట్ విల్ టిక్ అట్ ద మూన్స్ న్యాచురల్ పేస్. సో చంద్రుడి యొక్క సహజ వేగం ఏదైతుందో దాని ఆధారంగా అక్కడ అటామిక్ క్లాక్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ హూజ్ అవుట్పుట్ విల్ బి కంబైన్డ్ బై అన్ ఆల్గోరిథమ్ టు జనరేట్ ఎ మోర్ యాక్యురేట్ వర్చువల్ టైమ్ పీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనీసం 3 అటామిక్ క్లాక్స్ పెట్టాలి. ఇందాక నేను చెప్పాను అటామిక్ క్లాక్స్ అంటే ఏంటని మీకు డౌట్ వస్తే కనుక రీసెంట్గా కరెంట్ అఫేర్ ఎపిసోడ్ చేస్తున్నాము, దాన్ని చూడండి. ఇన్ జనరల్గా సీజియంని కానీ రూబిడియంని కానీ యూజ్ చేస్తారు అటామిక్ క్లాక్స్లో. అలా కనీసం 3 పెట్టాలి. ఆ మూడింటి యొక్క టైంని కంబైన్ చేసి ఆన్ అన్ యావరేజ్గా ఒక ఆల్గరిథమ్ని యూజ్ చేసి వాళ్ళకి టైం ఇస్తారు. ఆ టైంని ఎర్త్తో డిసైడ్ చేస్తారు. ఉదాహరణకి ఒకవేళ అది నిజంగానే వచ్చింది అనుకుందాం. సో మనకి ఒకవేళ పొద్దున్న 10 అయితే ఆ టైం ప్రకారం ఒకవేళ చంద్రుడిలో అర్ధరాత్రి 12 అయింది అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ కదా. ఇప్పుడు అమెరికాలో ఏంటి, మనకి పొద్దునైతే వాళ్ళకి రాత్రి అయితే మనకి పొద్దున మనం ఫాలో అవుతున్నామా? సో అందరం వీడియో కాల్స్ చేసుకుంటున్నాం అక్కడ ఉన్న చుట్టాలతో, తల్లిదండ్రులతో, తల్లి కూతురు, వాటర్ హోమ్ సైడ్ ఇట్ మైట్ బి. అలానే ఇక్కడ పొద్దున 10 అయితే అక్కడ 12, లేదా ఇక్కడ 11 అయితే అక్కడ అర్ధరాత్రి 1 గంట. ఈ విధంగా చేస్తే ఇట్ విల్ బి క్వైట్ ఈజీ ఫర్ అస్. ఒకవేళ అక్కడ సైంటిస్టులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బికాస్ కేవలం భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడడం గురించి కాదు, ఇంకోటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, వాళ్ళతో కూడా వాళ్ళు కాన్వర్సేషన్ చేయాలి. ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా మార్స్ గ్రహం మీదకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు మార్స్లో ఉన్న వాళ్ళు ఎర్త్ వాళ్ళతో కాకుండా మూన్ వాళ్ళతో మాట్లాడాలంటే అప్పుడు మళ్ళీ అక్కడ టైమ్ జోన్స్ మారిపోతాయి కదా. అందుకని మూన్ మీద ఒక టైమ్ జోన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది. సో ఇప్పుడు ఇంతకీ లూనార్ కోఆర్డినేటెడ్ టైం ఉండవలసిన అవసరం ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అంటే
It will provide a time-keeping benchmark for lunar spacecraft and satellites that require extreme precision for their missions. వాళ్ళకు అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలి అన్నా ఏదైనా మిషన్ని కండక్ట్ చేయాలి అన్నా సరే కరెక్ట్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైక్రో సెకండ్స్ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో చాలా డిఫరెన్స్ని తీసుకొస్తుంది. అండ్ ఎల్టీసీ వల్ల ఇంకా ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ విల్ ఆల్సో సింక్రనైజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ శాటిలైట్స్, ఆస్ట్రోనాట్స్, బేసెస్ అండ్ ఎర్త్. ఇందాక చెప్పానా, ఎర్త్ ఒకటే పాయింట్ కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట స్పేస్లో ఉంది. సో ఇప్పుడు ఎర్త్లో కొంతమంది ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొంతమంది ఉన్నారు, మూన్ మీద కొంతమంది భవిష్యత్తులో ఉంటారు, మార్స్ మీద కూడా ఉంటే అప్పుడు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే మైక్రో సెకండ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Because the moon's day is much longer than Earth's day, it would be difficult to use UTC for day-to-day activities on the moon. ఇందాక అనుకున్నాం కదా, ఎర్త్ మీద ఒక రోజు అంటే ఎంత, 24 గంటలు. కానీ మూన్ మీద ఒక రోజు అంటే ఎంత, 29.5 రోజులు. అంటే భూమి మీద ఒక నెల రోజులు ఎంత టైం అయితే పడుతుందో చంద్రుడి మీద ఒక రొటేషన్కి అంత టైం పడుతుంది. సో విచ్ మీన్స్ 1 day is equal to 30 days over there. సో ఆబ్వియస్లీ ఇక్కడ 30 days, అక్కడ 1 day ఎలా అవుతుంది? బట్ స్టిల్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో దాన్ని కోఆర్డినేట్ చేయాలి కాబట్టి ఎల్టీసీ చాలా చాలా ఇంపార్టెంట్. ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బీయింగ్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ విల్ కంటిన్యూ టు యూస్ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈవెన్ దో స్పేస్లో ఉన్నా ఒకవేళ మనం ఫ్యూచర్లో లూనార్ టైం ఏదైతే కోఆర్డినేటర్ ఉందో దాన్ని యూస్ చేస్తున్నా సరే స్టిల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్పటికి కూడా మన భూమి మీద ఏదైతే యూటీసీని యూస్ చేస్తున్నాం, యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం, దాన్నే ఫాలో అవుతుంది. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఇది ఏ కక్షలో ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. కక్ష అంటే ఆర్బిట్, పాత్వే అనమాట. లోవర్ ఎర్త్ ఆర్బిట్, నిమ్న భూకక్షలో ఉంది అది. మూన్ హ్యాస్ ఎ లెసర్ గ్రావిటేషన్ ఫోర్స్ దాన్ ఎర్త్ కంపేర్డ్ టు ఎర్త్. టైమ్ ఆన్ ద మూన్ మూవ్స్ 58.7 మైక్రో సెకండ్స్ క్విక్కర్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు కూడా చంద్రుడు భూమి కన్నా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది, లేదు టైం ప్రకారం చూసుకుంటే. అది ఎంత, 58.7 మైక్రో సెకండ్ అనమాట. మైక్రో సెకండ్ అంటే ఏంటి, ఒక సెకండ్లోనే 10⁻⁻⁶లో. బట్ స్టిల్ అది చాలా ఎక్కువ మనం బిగ్గర్ థింగ్స్తో కంపేర్ చేస్తే. An atomic clock on the moon will tick at a different rate than a clock on the earth. సో ఎర్త్ మీద గ్రావిటేషన్ ఫోర్స్కి సంబంధించి అటామిక్ క్లాక్స్, మూన్ మీద గ్రావిటేషన్ ఫోర్స్కి సంబంధించి అటామిక్ క్లాక్స్ సేమ్ స్పీడ్తో తిరగవు. అక్కడ ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ వాటిని బేస్ చేసుకుని అక్కడ టైం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడానికి రీసెర్చర్స్ హావ్ ప్రపోజ్డ్ క్రియేటింగ్ అ లూనార్ టైమ్ జోన్ దట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద మూన్స్ డే అండ్ నైట్ సైకిల్. అక్కడ ఉన్న డే అండ్ నైట్ సైకిల్ ప్రకారం అక్కడ టైం ఉంటుంది. దిస్ వుడ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ లూనార్ సెటిలర్స్ టు కీప్ ట్రాక్ ఆఫ్ టైమ్ అండ్ కోఆర్డినేట్ యాక్టివిటీస్. సో ఇప్పుడు భూమి మీద ఒకవేళ ఫ్యూచర్లో మార్స్ మనం కాలనీ ఏర్పాటు చేయగలిగినా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోరు కదా. ముందు అక్కడ కొంతమంది అక్కడ కాలనీ ఎస్టాబ్లిష్ చేసి పరిస్థితులను స్టడీ చేసి తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ జనాలు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి సంబంధించి టైంని కోఆర్డినేట్ చేసుకోలేకపోతే చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇప్పుడు మూన్ మీద ప్లాన్ వేస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ మార్స్కి మనుషులు రీచ్ అయితే తర్వాత అక్కడ కూడా వాళ్ళు మార్స్ టైమ్ జోన్ లేదు మార్స్ కోఆర్డినేటెడ్ టైం MCT అని ఒకటి తీసుకొస్తారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. Having a lunar time zone would also make it easier for researchers to conduct experiments and collect data on the moon. మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నదే. It would also help to prevent confusion and errors that could arise from using different time-keeping systems on Earth and Moon. సో ఇప్పుడు దానికి స్పెసిఫిక్గా టైం జోన్ ఉండడం వల్ల దానికి కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి యూఎస్లో మన టైం ఫాలో అవ్వరు, మనం యూఎస్ టైం ఫాలో అవ్వం. కానీ ఓకే, ఇక్కడ రాత్రి 10 అయితే నీకు అక్కడ పొద్దున 7ంటికి. సో నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళవు కాబట్టి నేను ఇక్కడ ఇంకా పడుకోను కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళే ముందు నేను నీతో ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడేస్తాను అని అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు అనేస్తారు. అలా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఇన్ ద వెరీ సేమ్ వే. సో అదన్నమాట సంగతి. చంద్రుడు భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ద మూన్ ఈజ్ 3,84,400 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ ఎర్త్. చూడడానికి కొంచెం తక్కువగానే అనిపిస్తుంది బికాస్ సూర్యుడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. బట్ ఏది ఏమైనా సరే దీస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ షూర్. అందుకని ఏది ఏమైనా సరే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్ అంటే అందరూ ఎక్సైట్ అవుతారు, అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ వెరీ న్యూ. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కింద మీకు ఎందుకు నచ్చింది, ఏ విధంగా నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీరు ఏదైనా చెప్పచ్చు కామెంట్స్ రూపంలో. అట్ ద వెరీ సేమ్ టైం ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది కదా అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. ఒకవేళ అప్టెక్ జోస్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే TSPSC అవ్వచ్చు, APPSC అవ్వచ్చు, Group 1, Group 2, Group 3, Group 4, SI, పోలీస్ కానిస్టేబుల్, టెట్, DSC, DAO, AEEE, SSC, అలానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఇలా ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం అప్టెక్ జాబ్స్ యాప్లో 80% భారీ డిస్కౌంట్ ఉంది. మీరు కావాలంటే ఫుల్ కోర్స్ కొనుక్కోవచ్చు, లేదు నాకు ఒక సబ్జెక్ట్ చాలనుకుంటే మీరు సబ్జెక్ట్నైనా సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి PDF రూపంలో స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం, హ్యాపీగా మీ కంఫర్ట్ను వదులుకోకుండా మీకు కన్వీనియంట్గా ఉండే విధంగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి హ్యాపీగా ఎగ్జామ్ని క్రాక్ చేసేయచ్చు. అలానే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే బాగా ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ ఎపిసోడ్లో కలుద్దాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.